రోడ్డుకి జనరల్గా రోడ్డుకి సైడ్ ప్యారల్గా ఉంటుంది ఏ అపార్ట్మెంట్ అయినా జనరల్గా. సో ఆ అపార్ట్మెంట్ బిల్డింగ్ రోడ్డుకి ప్యారల్గా ఉందా లేదా చెక్ చేసుకుని రోడ్డు మీద మనం ఇలా నిలబడి సమాంతరంగా బిల్డింగ్ ప్యారల్గా పెట్టుకుని చూడాలి. ఇలా చూసినట్టయితే మనకు అది ఎన్ని డిగ్రీలు నార్త్ నుంచి ఎన్ని జరిగింది లేదా సౌత్ నుంచి ఎన్ని జరిగింది చూసుకుని దాన్ని బట్టి వేరేది ఈస్ట్ వెస్ట్ తెలుసుకోవచ్చు. ఇలా చూడాలి తప్ప ఇంట్లో మధ్యలో పెట్టడం కానీ గడప మీద పెట్టడం కానీ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది. రెండోది చెక్ చేసినప్పుడు కొంతమంది కాంపౌండ్ వాల్స్ మీద కూడా పెట్టకూడదు. ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇంటి గోడనే ప్రధానంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇంటి గోడలు ఎప్పుడు కరెక్ట్గా కడుగుతారు మేస్త్రులు, వాటిలో క్రాసులు రావడం కూడా జనరల్గా జరగదు. అదే కాంపౌండ్ వాల్లో మీకు వంకర్లు వచ్చే అవకాశం ఉంటుంది. స్థలం క్రాస్ ఉంటే గోడ క్రాస్ కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు రీడింగ్ దాన్ని బట్టి చూస్తే ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటి గోడనే తీసుకోవాలి ప్రధానంగా. లేదా అపార్ట్మెంట్ అయితే రోడ్డు మీద చూడాలి, రోడ్డు మీద చెక్ చేయాలి. లేదా మరీ ఓపెన్ ప్లేస్ అయితే మనం ఓపెన్ ప్లేస్ చెక్ చేసుకుని దీన్ని బట్టి స్థలం నిర్ణయించుకోవాలి ఇల్లు కట్టుకోవడానికి. పెద్ద స్థలంలో ఇల్లు కట్టే అవకాశం ఉంది. సపోజ్ దిక్కులు నిర్ణయించుకున్నా మన బౌండరీ ఫిక్స్ చేసుకుంటా అనేవాళ్ళు కాంపాస్ ఉపయోగించి విలేజెస్లో అక్కడ మనం దిక్కులు నిర్ణయించుకుని దాన్ని బట్టి బౌండరీ ఫిక్స్ చేసుకుని కట్టుకోవచ్చు.